మనం ఏదైనా అసెట్ ని సెల్ చేసినప్పుడు ఆ అసెట్ ఈక్విటీ షేర్స్ కావచ్చు, మ్యూచువల్ ఫండ్ కావచ్చు, ప్రాపర్టీ, గోల్డ్ ఏ అసెట్ అయినా కావచ్చు. లో ప్రైస్ లో బై చేసి హై ప్రైస్ లో సెల్ చేసినప్పుడు వచ్చిన ప్రాఫిట్స్ నే క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఈ ప్రాఫిట్స్ మీద ఆ అసెట్ ని మనం ఎంత కాలం హోల్డ్ చేసామో ఆ టైం ను బట్టి ఇండియా లోపల రెండు రకాల ట్యాక్స్ పే చేయాల్సి ఉంటది. అందులో ఫస్ట్ ది ఎస్టీసీజీ ట్యాక్స్ అంటే షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. ఒక అసెట్ ని షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ నే మనం ఎస్టీసీజీ షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ అంటాం. ఈ ఎస్టీసీజీ మీద కట్టే ట్యాక్స్ నే ఎస్టీసీజీ ట్యాక్స్ అంటాం. మరి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత కాలం అండ్ ఈ ప్రాఫిట్స్ మీద ఎంత ట్యాక్స్ కట్టాలి? ఈ ఈక్విటీ షేర్స్ అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని 12 మంత్స్ అంతకన్నా తక్కువ టైం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ మీద ఎస్టీటీ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ తో కలిపి 20% ఎస్టీసీజీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటది. ఈ ప్రాపర్టీ, గోల్డ్ అండ్ డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ లాంటి అసెట్స్ ని 24 మంత్స్ ఆర్ అంతకన్నా తక్కువ కాలం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ ని మన ఇయర్లీ ఇన్కమ్ కు యాడ్ చేస్తారు. మనం ఏ టాక్స్ స్లాబ్ లో ఉంటే ఆ టాక్స్ స్లాబ్ రేట్ ని మనం పే చేయాల్సి ఉంటది. సెకండ్ ది ఎల్టీసీజీ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్. అసెట్స్ ని లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ ని మనం లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఎల్టీసీజీ అంటాం. ఈ ఎల్టీసీజీ మీద కట్టే ట్యాక్స్ నే ఎల్టీసీజీ ట్యాక్స్ అంటాం. మరి లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎంత అండ్ ఈ ప్రాఫిట్స్ మీద కట్టే ఎల్టీసీజీ ట్యాక్స్ ఎంత? ఈ ఈక్విటీ షేర్స్ ని అండ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని 12 మంత్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ కాలం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ మీద, ఈ ప్రాపర్టీ, గోల్డ్, డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ ని 24 మంత్స్ ఆర్ అంతకన్నా ఎక్కువ కాలం హోల్డ్ చేసి సంపాదించిన ప్రాఫిట్స్ మీద 12.5% ఎల్టీసీజీ ట్యాక్స్ కట్టాల్సి ఉంటది. ఈ ఎల్టీసీజీ మీద కట్టే ట్యాక్స్ లో బెనిఫిట్ ఏంటిదంటే ఫస్ట్ 1.25 lakhs కి ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక అసెట్ ని మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేసి 1.5 lakhs ప్రాఫిట్ పొందామనుకోండి. ఆ ప్రాఫిట్స్ లో ఫస్ట్ 1.25 lakhs మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. మిగిలిన 25,000 మీదనే ట్యాక్స్ కట్టాల్సి ఉంటది. ఫైనల్ గా మన ఇండియన్ గవర్నమెంట్ ఈ ఎస్టీసీజీ మీద సంపాదించే ప్రాఫిట్స్ ని స్పెక్యులేషన్స్ గా భావించి మన దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్స్ వసూలు చేస్తుంది. ఈ ఎల్టీసీజీ మీద వచ్చిన ప్రాఫిట్స్ ని లాంగ్ టర్మ్ స్టేబుల్ అండ్ ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్ అని ఎంకరేజ్ చేస్తూ ఆ ప్రాఫిట్స్ లో 1.25 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇస్తూ మిగిలిన ప్రాఫిట్స్ మీద 12.5% ఎల్టీసీజీ ట్యాక్స్ మాత్రమే వసూలు చేస్తుంది. క్యాపిటల్ గెయిన్స్ సరే, మరి క్యాపిటల్ లాస్ అంటే ఒక అసెట్ ని తక్కువ ప్రైస్ లో కొని అంతకన్నా తక్కువ ప్రైస్ లో సేల్ చేసి లాస్ బుక్ చేస్తే ఈ క్యాపిటల్ లాస్ మీద ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. అండ్ ఆ క్యాపిటల్ లాస్ ని ఆ ఇయర్ లో ఐటీఆర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసి ఆ ఇయర్ లోనే వచ్చిన వేరే ప్రాఫిట్ తో సెటప్ చేసుకోవచ్చు. ఆర్ ఆ లాస్ ని తర్వాత ఇయర్స్ కి క్యారీ ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇయర్ లో ఈక్విటీ షేర్స్ మీద 50,000 లాస్ వచ్చింది. ఇదే ఇయర్ లో మనం లాంగ్ టర్మ్ హోల్డ్ చేస్తున్న గోల్డ్ మీద, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీద 1.75 lakhs ప్రాఫిట్ వచ్చింది. ఈ 1.75 lakhs లో ఎల్టీసీజీ ట్యాక్స్ ప్రకారం ఫస్ట్ 1.25 lakhs కి ట్యాక్స్ ఉండదు. సో మిగిలిన 50,000 కి మాత్రమే మనం ట్యాక్స్ కట్టాలి. సో ఈక్విటీ షేర్స్ లో వచ్చిన 50,000 లాస్ ని ఈ 50,000 ప్రాఫిట్ తో సెటప్ చేస్తే మనం ఎటువంటి ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఇది క్యాపిటల్ గెయిన్స్ అండ్ క్యాపిటల్ లాస్ యొక్క కథ. జై హింద్.